హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. ట్రేడింగ్ పేరుతో 87.5 లక్షల సైబర్ మోసాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ మోసం అంతర్జాతీయంగా చైనా, నేపాల్లో లింకులున్నట్లుగా గుర్తించారు. 18 సైబర్ నేరాల్లో ప్రమేయం ఉన్న రవి అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవి ఖాతాల నుంచి 8 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. ట్రెండింగ్ పేరుతో 87.5 లక్షల సైబర్ మోసాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ మోసం అంతర్జాతీయంగా చైనా, నేపాల్లో లింకులున్నట్లుగా గుర్తించారు. 18 సైబర్ నేరాల్లో ప్రమేయం ఉన్న రవి అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవి ఖాతాల నుంచి 8 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. ట్రెండింగ్ పేరుతో 87.5 లక్షల సైబర్ మోసాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, హైదరాబాద్ లో మరోసారి ట్రేడింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. 87.5 లక్షల ట్రేడింగ్ సంబంధించిన సైబర్ మోసాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తులో భాగంగా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్ తో పాటు చైనా 2 ఏరియాల్లో సైబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీటన్నిటికీ ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థను గుర్తించారు. ట్రేడింగ్ మోసాన్ని కూడా కనుగొన్నారు. అయితే 18 కేసుల్లో ప్రమేయం ఉన్నటువంటి నిందితుడు కవాలియా రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. గుజరాత్ నుంచి మొత్తం ఓవరాల్ ట్రేడింగ్ ఏదైతే వెబ్సైట్ యాప్ ద్వారా సామాన్య ప్రజల్ని తీసుకొల్పి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కూడా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ భారీ ఎత్తున మోసాలు అయితే పాల్పడ్డారు. మొత్తం 87 లక్షల సైబర్ మోసాన్ని అయితే సృష్టించిన నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన నేర వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఆరోపించారు. నిందితుడి శాఖకు సంబంధించి అతని ఖాతాదారు ద్వారా దాదాపు 8 కోట్ల లావాదేవీలు మొత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లావాదేవీలు గుర్తించిన నేపథ్యంలో ఎవరెవరికి వెళ్ళాయి, ఎవరెవరి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి వైపు దర్యాప్తు చేస్తా ఉన్నారు. రవిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తామని అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ట్రేడింగ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ట్రేడింగ్ చేయాలంటే తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్, అధికారిక యాప్స్ మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. ఇలాంటి అయితే యాప్స్లలో పెట్టుబడులు పోలీసులు అయితే వైపు సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ అమర్, థ్యాంక్ యూ.